నిజంగానా? అన్ని రాజకీయాలా? ఆట నేర్చుకోవడానికే డబ్బు లేక ఇబ్బంది పడుతుంటే ఆట ఓడిపోవడానికి డబ్బులిస్తామంటున్నారే. స్పోర్ట్స్ కూడా బిజినెస్ చేసేశారు. మీరవన్నీ పట్టించుకోకండి. మీ కల నిజం చేసుకోవడానికి ఇంకొక్క రోజు. జాగ్రత్త అండి. ఆల్ ది బెస్ట్. హలో నాన్న. గని వెల్కమ్ టు నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఇక్కడ వరకు రావడానికి చాలా సాక్రిఫైస్ చేశావు. నౌ ఇట్ ఇస్ యర్ ఛాన్స్. యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్ విక్రమ్, జస్ట్ మూవ్ ఇట్. కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్, గో ఫర్ ఇట్. విజయ్, నీకు ఈ ప్లేస్ కొత్త కాదు, ఈ రింగు కొత్త కాదు, ఈ జనాలు కొత్త కాదు, ఈ గెలుపు కొత్త కాదు. జస్ట్ నాక్ హిమ్ అవుట్. Be genuine. Box. Right punch. You can do it. Yeah, Vicky. This is your only chance. Come on, Vicky. Please. Yeah. 90 seconds. నువ్వు ఛాంపియన్ కావడానికి 90 seconds. ఆటగాళ్ళని పై పెట్టుకున్న నమ్మకం నిజం కావడానికి. ఓకే వికీ, ప్లేయింగ్ గుడ్. కీప్ ఇట్ అప్ వికీ. కమ్ ఆన్ వికీ. వికీ. కంగ్రాచులేషన్స్ మిస్టర్ విజయేంద్ర సిన్హా గారు. ఇది వరకు చెప్పినట్టు మీరు రెండోసారి కూడా ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నారు. కామన్వెల్త్ లో కూడా నేనే గెలుస్తాను. ఆల్ ది బెస్ట్. హే మై శాంటా, ద మ్యాన్ ఆఫ్ ద డే, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అలా చూస్తున్నావు? సార్కి థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్సా? అతనికి ఎందుకు? దేనికి ఏంటి? ఇతను లేకపోతే ఇవాళ టోర్నమెంట్ విన్ అయ్యే వాళ్ళమే కాదు. ఒక ఆఫర్ ఇస్తే అవతలాడు ఎక్సైట్ అని అవ్వాలి, లేదా అతనికి ఆశైనా ఉండాలి. విక్రమ్కి రెండు లేవు. నాకు ఆశ ఉంది. మీరు అడిగింది విక్రమ్ ఓటమి కాదు, ఒక ఆటగాడి కళ, కొంతమంది ప్లేయర్స్ కెరియర్. వాటన్నిటికీ మించి అతను నా మీద పెట్టుకున్న నమ్మకం. ఎక్సైట్ మీ మోర్.
విక్రమాదిత్య ఎలా ఉన్నారు? సారీ టు సే స్టిరాయిడ్స్ ఓవర్డోస్ అవ్వడం వల్ల విక్రమాదిత్య చనిపోయాడు. బోర్డు కంప్లైంట్ చేస్తావా? ఇక్కడ అందరూ ఒకటే. మెంబర్స్కి బోర్డు ఇచ్చే శాలరీ సరిపోవు. స్పాన్సర్స్కి నువ్వు ఓడిపోతే బ్రాండ్ వాల్యూ పోతుంది. సో మీడియాకి బిజినెస్ ఉండదు. నాలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ దొరుకుతాయి. మా వాటాలు మేము పనిచేసుకున్నాం. నీ వాటా కింద నీ గెలుపు కాని గెలుపుని ఎంజాయ్ చేయి. ఓవర్గా రియాక్ట్ అవ్వకో. ఓకే చాన్? అలా ఒక్కటి స్వార్థం ఇద్దరు ప్లేయర్స్ కెరియర్, వాళ్ళ లైఫ్స్ని నాశనం చేసింది. ఆ రోజు నా పరిస్థితుల్లో వాడికి వ్యతిరేకంగా ఫైట్ చేయలేకపోయాను. మీకు నిజం చెప్పాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ మీ అడ్రస్ ఎక్కడ దొరకలేదు. విక్రమాదిత్య అద్భుతమైన ప్లేయరే కాదు, అంతకంటే గొప్ప వ్యక్తి కానీ. కానీ గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేయి, అప్పుడే నువ్వు బెస్ట్ బాక్సర్ అవుతావు. గేమ్లో ఉన్న కిక్ దొరుకుతుంది. చాలా థ్యాంక్స్ సార్, మా నాన్న గురించి నిజం చెప్పినందుకు. 15 సంవత్సరాలుగా ఈ సొసైటీ మా నాన్న గురించి ఏం నమ్మిందో నేను అదే నమ్మాను. మా నాన్న అలా చేస్తున్నాడని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. మా నాన్న ఎప్పుడూ ఆటని ఎంజాయ్ చేస్తూ ఆడమని చెప్పేవాడు, కానీ నేను ఆటని కోపం, ద్వేషం, ఎమోషన్స్తో ఆడి ఈ సిచ్యువేషన్ తెచ్చుకున్నాను. ఈ ఇయర్ నేను ఎలాగైనా ఐబీఎల్లో పార్టిసిపేట్ చేయాలి సార్. నేషనల్స్కి వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు కానీ? ఆల్రెడీ నిన్ను బాక్సింగ్ నుండి 1 year బ్యాన్ చేశారు. ఆ యాంగర్, ఆ అగ్రెషన్, ఆ ఎమోషన్ ఇవన్నీ అందరికీ ఉంటాయి. ఎన్నో హర్డిల్స్ దాటుకొని మొహమ్మద్ అలీ, మేరీ కామ్, విజేందర్ సింగ్ లాంటోళ్ళు విజేతలయ్యారు. ఇప్పుడు ఇవన్నీ వేస్ట్ కానీ ఇట్స్ టూ లేట్. ఐ కాంట్ హెల్ప్ యూ. సార్, ఇన్ని రోజులు నేను మా నాన్న లాంటి కాదని ప్రూవ్ చేసుకోవడానికి బాక్సింగ్ ఆడాను, కానీ మా నాన్న అలాంటి వాడు కాదని ప్రూవ్ చేయాలి సార్. సార్, మీరు అనుకుంటే నేను ఐబీఎల్లో పార్టిసిపేట్ చేయగలను. ప్లీజ్ సార్, గివ్ మీ 1 last ఛాన్స్. టూ టైమ్స్ ఛాంపియన్ అయిన మీరు 15 సంవత్సరాలుగా బాక్సింగ్ దూరంగా ఉండి ఇప్పుడు సడన్గా వచ్చి ఒక ఫేవర్ అడుగుతుంటే నో ఎలా చెప్పగలను? బాక్సింగ్ అంటేనే ఒక ఎమోషనల్ गेम. प्लेयर में दम है लेकिन इमोशनल बैलेंस होना चाहिए. ఐ బిలీవ్ యూ విజేందర్ జీ. మీ మీద నమ్మకంతో అప్రూవల్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. హలో కానీ సార్, నువ్వెప్పుడైతే స్టేట్ ఫైనల్స్కి వెళ్ళావో అప్పుడే ఐబీఎల్కి క్వాలిఫై అయిపోయావు. ఆఫ్ కోర్స్ బ్యాన్ వల్ల చాలా ఇష్యూ అయింది, కానీ అవన్నీ నేను సార్ట్ అవుట్ చేశాను. యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద ఐబీఎల్ నౌ. సార్, థ్యాంక్ యూ.
నువ్వు తీసుకున్న ట్రైనింగ్ సరిపోదు, నేను ట్రైన్ చేస్తా. యో ఇన్నింగ్ స్టార్ట్స్ నౌ. త్వరగా బయలుదేరు. ఓకే సార్, బయలుదేరుతాను. సారీ అమ్మా. నాన్న గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడి నిన్ను బాధ పెట్టాను. బాధ మనకు అలవాటైందో, అసలు మనం బాధకు అలవాటు పడ్డామో కానీ మనకు తెలియకుండా 15 సంవత్సరాల నుంచి మన చుట్టూనే తిరుగుతుంది. దాన్ని దూరం చేయాలంటే నేను బాక్సింగ్లో గెలవాలి. నేను ఐబీఎల్కి సెలెక్ట్ అయినమ్మా. రేపే ఢిల్లీ వెళ్తున్నా. గని మీ నాన్న ఆటలో ఓడిపోలేదు, ఓడిపోయేలా చేశారు. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీ భయం నేను అర్థం చేసుకోగలనమ్మా. నాన్నలాగే నాకు కూడా ఏదైనా అవుతుందని వద్దంటున్నావు. కానీ నాన్న గురించి, నాన్న ఆశయం గురించి తెలిసాక కూడా నేను ప్రయత్నించకపోతే ప్రతి క్షణం చేస్తూ బతుకుతున్నట్టే. ఏ రింగ్లో అయితే నాన్న ఓడిపోయాడో అదే రింగ్లో నేను గెలిచి విక్రమాదిత్య కొడుకునని గర్వంగా చెప్పుకోవాలి. నేను వెళ్ళొస్తానమ్మా. వెళ్ళి వస్తాను. You don't lose when you knock it down. You lose when you stay down. సో మన ఫోకస్ ప్రత్యర్థి మీద ఉండాలి. పవర్ పిడికిల్లో ఉండాలి. కొడితే దెబ్బ తాకుడి టన్నుల్లో ఉండాలి. ఎంత కట్టుకుంటున్నా కదలేదండి. అర్థమైందా సంజయ్? 10 दिन से मार रहे हो इसको, हिल रहा ही नहीं है. ఇది కదలడానికి नहीं मारा, तुम्हारे को అర్థం కావడానికి मारा. वो सब मुझे पता नहीं, मेरे पैसे मुझे वापस दो. क्या पैसे? क्या पैसे? एक बार पैसे देते तो गुरुदक्षिण नहीं देते थे. వెళ్ళిపోక చూడ. మాత్రం భయం ఉండాలి. ఏంటి చూస్తున్నాం? ఏంటి చూస్తున్నాం? పంచి నీకు నేర్పలేదు కదరా? यूट्यूब में देखा. యూట్యూబ్ లో వంటలతో పాటు బాక్సింగ్ కూడా నేర్పుతున్నారా? అయ్య బాయ్, ఇది యూట్యూబ్ చూసిన రైట్ హుక్ బాగానే కొట్టాడు. ఎక్స్క్యూజ్ మీ. క్యా జాయే? కోచింగ్ కావాలి. తెలుగా? మీకు ఏ విధంగా సహాయపడగలను? విజేంద్ర సిన్హా గారు పిలిచారు. ఇక్కడ నాకే పని లేదు, నువ్వు చేంజ్ చేస్తావు. ఏ సనాసి, కోచ్ రూమ్ రెడీ हो गया? रेडी हो गए कोच. गानी सर रेडी है वो. प्रैक्टिस अब से थोड़ी देर में स्पोर्ट्स मिनिस्टर का लाइव. Welcome to everyone who has come all across the India, and especially to the boxers who are eagerly waiting for the IPL. Now the day has arrived today. With a pleasure, we invite our sports minister to launch the logo of IPL. Please launch the logo, sir. Now I'd like to call upon the most important person, the man behind this idea, the person behind this revolution, the founder of this format, the strength of IBL, Mr. Ishwarna, to come up on stage